హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనకి జోసా 2026 సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు షెడ్యూల్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే మన దగ్గర కంప్లీట్ జోసా సీసాప్ మెంటర్షిప్ ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. మార్కెట్లో అందరితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే డైరెక్ట్ నేనే మీకు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్గా మీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, యాజ్ యూజువల్గానే మనకి 2వ తారీఖున జోసా రిజిస్ట్రేషన్ అన్నట్టుగానే షెడ్యూల్ అలానే స్టార్ట్ అవుతుంది. మనకి 2వ తారీఖు ఈవినింగ్ 5కి జోసా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మీ నెంబర్తో మీ ఉంటుంది కదా జేమీన్స్ అప్లికేషన్ నెంబర్, ఆ నెంబర్ తోటి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అయిపోవచ్చు. ఇంకా ప్రీపేమెంట్ అంటే 2 ఆప్షన్స్, ప్రీపేమెంట్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 2024 ఆ టైం అంతకుముందు ఎలా ఉండేదంటే మనకి సీట్ అలాట్ అయినాక అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు టైం తక్కువ ఉంటుంది, పేమెంట్ వెరిఫికేషను, మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చాలా టైం పడుతుందని చెప్పేసి ముందుగానే ఈ ఆప్షన్ని పెడుతున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. అంటే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే మీరు రౌండ్స్ స్టార్ట్ అవ్వక ముందే మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేసేసుకోవచ్చు, పేమెంట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మీరు ముందే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్రిఫరబుల్. ముందే పెట్టేసుకుంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ దగ్గర టైం ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా చేయించుకోగలరు. సో 2వ తారీఖున సాయంత్రం 5ంటికి మన జోసా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. నెక్స్ట్ 2 నుంచి 8 వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్కి టైం ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటానికి జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8 మధ్యాహ్నం 2 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు ఈ పీరియడ్లో జూన్ 8 వరకు పెట్టుకున్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు మాక్ సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్కి మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ కింద మీకు ఒక ఐడియా కోసం మాక్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అది రౌండ్ 1. నెక్స్ట్ రౌండ్ 2ది 10వ తారీఖున 1ంటికి మధ్యాహ్నము రౌండ్ 2 మాక్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ రిజల్ట్ చూశాక మీరు మళ్ళీ 11th జూన్ వరకు, అంటే 10వ తారీఖు మధ్యాహ్నం 1 నుంచి 11th జూన్ 5 వరకు సాయంత్రం ఈ పీరియడ్లో మీరు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్ చూశాక మీకు ఏమన్నా అటు ఇటు అవుతుంది ఏమన్నా అనిపిస్తే మీరు చేంజెస్ చేసుకొని చాయిసెస్ని లాక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ అంతటి మీరుగా చాయిసెస్ని లాక్ చేసుకోవద్దు. మీరు చేసుకోకుండా వదిలేస్తే అది టైం ఉంటుంది మనకి 11వ తారీఖు 5 వరకు. ఇక్కడ ఈలోపు మీరు చేయకపోతే లాక్, మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మీరు లాక్ చేశారు అనుకోండి, మళ్ళీ మీకు ఏమన్నా మధ్యలో చేంజ్ చేయాలి అనిపిస్తే బట్ టైం ఉంటుంది మీ దగ్గర, మీకు చేంజ్ చేయాలని ఉంటుంది బట్ ఆప్షన్ ఉండదు. సో దయచేసి ఎవరు కూడా లాక్ చేసుకోవద్దు. అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు ప్రీపేమెంట్. నెక్స్ట్ 12వ తారీఖు మనకి ఇవన్నీ వెరిఫికేషన్ ఏమైనా చేంజెస్ ఉన్నా చెప్తారు. తర్వాత 13వ తారీఖు పొద్దున 10ంటికి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే జోసా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 13వ తారీఖు పొద్దున 10ంటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అదే రోజు సాయంత్రం 5 నుంచి నెక్స్ట్ 26 13 నుంచి 26 వరకు 13th జూన్ నుంచి 26 జూన్ వరకు మనకి ఇక్కడ ఆన్లైన్ రిపోర్టింగ్. అంటే మీకు సీట్ అలాట్ అయింది, ఇప్పుడు ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇదంతా ఆన్లైన్ రిపోర్టింగ్ అంటారు. ఇవన్నీ కూడా మీకు 13 days టైం ఇచ్చారు ఇవన్నీ మీరు క్లియర్ చేసుకోవటానికి. సో ఇది 13 days ఇచ్చారు. జనరల్గా ఎన్ని రోజులు ఉండదు, మ్యాక్సిమం 4-5 days ఉంటుంది. మరి ఈసారి ఎందుకు ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ 26th జూన్ సాయంత్రం 5 మీరు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది.
సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కనుక పే చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 29th వరకు మీరు పేమెంట్ చేశారు, బట్ ఏదో సర్వర్ ఇష్యూ వల్ల ఏమన్నా ఉంటే ఇలాంటివన్నీ 29th 1 వరకు చూస్తారు. మళ్ళీ మనకి 30th ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీజు, ఫ్లోటు, విల్లింగ్నెస్ని సబ్మిట్ చేయడానికి. ఈ ఆప్షన్స్ కూడా ఈ లోపు చూసుకోవాలి మీరు. నెక్స్ట్ 30th జూన్న మనకి సెకండ్ రౌండ్ అనేది రిలీజ్ అవటం జరుగుతుంది సాయంత్రం 5కి. ఫస్ట్ రౌండ్ 13th, నెక్స్ట్ 30th సెకండ్ రౌండ్ జూన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత సేమ్ ఆన్లైన్ రిపోర్టింగు, నెక్స్ట్ ఫీజ్ పేమెంట్, ఇవన్నీ కూడా మనకి యాజ్ యూజువలే. మళ్ళీ థర్డ్ రౌండ్ కనుక చూసుకుంటే 6th జూలై మనకి థర్డ్ రౌండ్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ 4th రౌండ్ వచ్చేసి మనకి 10th జూలై, 10వ తారీఖు జూలైన మనకి 4th రౌండ్ అనేది జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఇవన్నీ విల్లింగ్నెస్. మళ్ళీ 5th రౌండ్ చూస్తే ఇక్కడ 20th జూలై సాయంత్రం 5కి మనకి 5th రౌండ్ అనేది అవుతుంది. ఈ ఇయర్ ఏం చేశారంటే ఓన్లీ 5 రౌండ్స్ మాత్రమే పెట్టారు. లాస్ట్ ఇయర్ 6 రౌండ్స్ జోసా, 3 రౌండ్స్ సీసాబు. అంతకుముందు ఇయర్ 2024లో 5 రౌండ్స్ జోసా, 2 రౌండ్స్ సీసాబు. ఈసారి 5 రౌండ్స్ జోసా పెట్టారు. మేబీ సీసాబ్ కూడా ఈసారి రౌండ్స్ తగ్గించవచ్చు, 2 రౌండ్లు పెట్టచ్చు. సో కంప్లీట్గా జోసా షెడ్యూల్ అనేది ఇది. ఇందులో ఎన్ఐటీలు, ఐఐటీలు, IIITలు, GFTIలు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. అదే సీసాబ్ చూసుకున్న మనకి పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ సీట్ అలొకేషన్ అనేది ప్యూర్లీ కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకొని చేస్తారు. అదే జనరల్ వాళ్ళకి వాళ్ళు CRL ర్యాంక్ బేస్ చేసుకొని. ఎందుకు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏ కేటగిరీ సీట్స్ ఆ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి. అదే సీసాబ్ చూసుకుంటే అలా ఉండదు. సీసాబ్లో ఏంటంటే ఫస్ట్ అక్కడ CRL బేస్ చేసుకొని ఫిల్ చేస్తారు. ఫస్ట్ ఆ కేటగిరీ స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు. అప్పటికీ సీట్స్ మిగిలితే అదర్ కేటగిరీస్ కూడా ఇస్తారు. అందుకని చెప్పేసి అక్కడ CRL చూస్తారు. సో కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇది. మీకు ఇంకా ఏమన్నా గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేస్తే మన దగ్గర ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే నేను మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.